ప్రభు పేరిట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఎవరు ఈ లాంగినస్? ఎక్కడ ఈయన ఉంటాడు? ఈయన పని ఏమిటి? ఈయన గురించి స్పష్టముగా సూటిగా చూద్దాం రండి. లాంగినస్ ఒక శతాధిపతి పేరు. ఈ శతాధిపతి లూకాసు వార్త 23:47లో కనిపిస్తాడు. చూద్దాం రండి. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. మత్తయి సువార్త 27:50-54. ఈ శతాధిపతి, అతని సైనికులు కూడా, అతని కావలి వారు కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి సంభవాలు చూసి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొని చూడారు. వారు చూశారు, భయపడ్డారు, గ్రహించారు, మార్పు నొందారు, తర్వాత ఒప్పుకున్నారు ఈయన నిజముగా దేవుని కుమారుడని. లూకాసు వార్త ప్రకారము ఈయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు అని దేవుని మహిమపరిచారు. మత్తయి సువార్తలో వీరు గ్రహించి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని వాళ్ళు తెలియజేశారు. ఇంతకీ ఈ శతాధిపతి ఎవరు? ఏం చూశాడు అక్కడ? ఎందుకు నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు? పైగా ఎందుకు దేవుని కుమారుడు అని ఆయనకు అర్థమైంది? పైగా రోమా ప్రభుత్వము అధికారికంగా చెయ్యకూడని పని ఏంటి అంటే, రోమా ప్రభుత్వం అధికారి ఎవరి దగ్గర తల వంచకూడదు, ఎవరి దగ్గర మోకాల్లో వెయ్యకూడదు. మరి ఎందుకు ఆయనను మహిమపరిచాడో, ఎందుకు దేవుడు అని ఒప్పుకున్నాడో, అప్పటికి పిలాతు దగ్గర శతాధిపతిగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు లాంగినస్. ఈయన ఆ శతాధిపతి, సెంచరియన్ అని అర్థం, 100 మందికి అధిపతి. ఈయన ఒక బ్లైండ్ రోమన్ సెంచరియన్. ఆయనకు ఒక కన్ను సరిగా పని చెయ్యదు. పొంతు పిలాతు యేసుక్రీస్తు వారికి మరణశిక్ష వేశారు, కానీ ఆ శిక్షను అమలు చేసేది ఈ శతాధిపతి. ఈయన శిక్ష విధించే సమయం నుంచి ముళ్ళ కిరీటము పెట్టడం, ఈడ్చుకొని రావడం, కొరడాలతో కొట్టడం, సిలువ మోయడం, రాళ్ళు రప్పల మధ్య సిలువను మోయించడం, చేతులు కాళ్లకు మేకులు దింపడం, ఇలా చిత్రహింసలు చేసి సిలువ శిక్షకు అమలు చేశాడు ఈ లాంగినస్. ఇంత చిత్రహింసలు పెట్టిన శతాధిపతి గురించి 3 సువార్తలలో ఎక్కడ క్రూరుడుగా, భయంకరుడుగా చూపించలేదు. క్రీస్తు 6 గంటల వ్యవధిలో సిలువపై ఉన్నాడు. అద్భుతమైన 7 మాటలు ఆ రోమా అధికారి విన్నాడు. అంతేకాదు, ఎప్పుడైతే యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్న తర్వాత తెర చినిగిపోయింది, భూమి వణికింది, బండలు బ్రద్దలైనాయి, దేశమంతటా చీకటిగా కమ్మింది, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన అనేకులు బ్రతికారు, భూకంపం కూడా వచ్చింది. ఇవన్నీ చూశారండి, మిక్కిలి భయపడ్డారు. ఈయనే నిజముగా దేవుని కుమారుడని ఒప్పుకున్నారో, చనిపోయారో లేదో అని కన్ఫామ్ చేసుకునేందుకు బల్లెముతో ప్రక్కలో పొడిస్తే నీళ్లు రక్తం కారింది. మనకు తెలుసు, నీళ్లు రక్తం కార్చినాడు. ఆఖరి రక్తం బొట్టు కూడా ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఈ శతాధిపతిని స్వస్థపరిచి ఆయన కన్ను బాగుపడింది. ఈ శతాధిపతి క్రీస్తు బాడీని సంరక్షించేటటువంటి కార్యక్రమంలో కూడా ఉన్నాడు. మత్తయి సువార్త 27:54 వరకు ఇక్కడ జరిగినది కూడా చూశాడు. పునరుద్ధానికి కూడా ఈయనే సాక్షిగా ఉన్నాడు. సమాధికి సంకెళ్ళు రాళ్ళు పెట్టించాడు.
ఈయన తిరిగి లేవడం చూశాడు. మరణం విషయంలో కూడా సాక్షిగా ఉన్నాడు. పునరుద్ధానం విషయంలో కూడా సాక్షిగా ఉన్నాడు. ఈ శతాధిపతి సెయింట్ లాంగినస్ గా మారాడు. ఆయన ఆర్మీ ఆఫీసర్గా మానేశాడు. బాప్తిసము తీసుకొని దేవుని ప్రకటించడానికి బయలుదేరాడు. కప్పదోసియా అనే ప్రాంతం అనేకులకు సువార్త ప్రకటించి ప్రభువు వైపు నడిపించాడు. అక్కడనున్న యూదులు పిలాతుకు చెప్పి ఒత్తిడిని తీసుకువచ్చారు. పిలాతు అతన్ని చంపడానికి ఆర్డర్ ఇచ్చాడు. అతని తల నరికి తెమ్మని ఆజ్ఞాపించాడు. పిలాతు తల నరికి ఊరికి దూరముగా కనిపించినటువంటి ఒక ప్రాంతంలో నరికి పడివేశారు. ఈలోపు ఒక అంధురాలైనటువంటి ఒక స్త్రీ తన కొడుకు కోసం ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన కొడుకు వ్యాధితో చనిపోయాడు. ఆమెకు చూపు లేదు. ఆమెకు ఒక దర్శనం కనిపిస్తుంది. ఈ శతాధిపతి తల గురించి ఆమె లేచి వెతకడానికి వెళ్ళి లాంగియస్ తలను కనుగొని ముట్టినప్పుడు ఆమెకు చూపు వస్తుంది. ఆ కుమారునితో పాటు ఆ తలను పాతి పెడుతుంది. ఆయనకు ప్రత్యేకమైన రోజులు కూడా ఉన్నాయి. అక్టోబర్ 16న ఆర్థోడాక్స్ చర్చ్ వారు గుర్తు చేసుకుంటారు. సెయింట్ లాంగిస్ మార్చి 15న రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, శతాధిపతి ఎంత శిక్ష విధించినప్పటికీ కూడా, ఎంత ఘోరమైన ఆ శిక్షను విధించినప్పుడు, ఆ శిక్ష విధిస్తున్నప్పుడు చూశాడు. అంతేకాకుండా ఆ క్రీస్తు బాడీని సమాధి చేపించాడు. ఆ యొక్క సమాధిని గొలుసులతో కట్టి రాజముద్ర వేసి దానికి బందోబస్తు సైనికులను పెట్టాడు. అయినప్పుడు కూడా అక్కడ జరిగిన సన్నివేశం చూశాడు. మరణించినప్పుడు జరిగిన సన్నివేశం చూశాడు. పునరుత్థానము రోజున జరిగిన సన్నివేశం చూశాడు. ఇదంతా చూసి ఆయన స్పష్టముగా నమ్మి ఆయన దేవునికి అప్పగించుకొని బ్రతికిన కొంతకాలంనైనా దేవుని కొరకు రోషముగా బ్రతికి సువార్తను ప్రకటించిన ఓ అద్భుతమైన వీరుడు. తన ఉన్నత అధికారాన్ని లెక్క చేయకుండా ఆ ప్రభు రాజ్యం కొరకు క్రీస్తు కొరకు ఆయన ప్రాణాలు అప్పగించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మోసే తన రాజు భవనంలో సుఖభోగాలు అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలో అని గొప్ప బహుమానం కొరకు ఎదురు చూసినట్టుగా ఈ శతాధిపతి కూడా ఈ లోక సంబంధమైన అధికారము, ఈ లోక సంబంధమైన బహుమానం కొరకు ఎదురు చూడకుండా పర సంబంధమైన ఆ దేవాది దేవుడు తన కొరకు ఉంచిన ఆ బహుమానము, ఆ నీతి కిరీటము కొరకు ఆయన సిద్ధపడ్డాడు. తాను చేయగలిగినంత కూడా ప్రభువు ఆయనకు తోడై ఉండి అద్భుతమైన పరిచయం చేసి తాను నమ్మకముగా క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడు శతాధిపతి సెయింట్ లాంగినస్ అని ఇతనికి పేరు. ఈయన చరిత్ర విని అనేక మంది మారు మనసు పొందుకున్నారు. యేసుక్రీస్తు మరణించాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనడానికే ఓ అద్భుతమైన సాక్ష్యము శతాధిపతి సెయింట్ లాంగినస్. ఆయన చూశాడు, విన్నాడు, దాని కొరకు నిలబడ్డాడు. దాని కొరకు అనగా క్రీస్తు కొరకు ప్రాణాలు అప్పగించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. గొప్ప సత్యాన్ని ప్రకటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇదిగో శతాధిపతి అయిన సెయింట్ లాంగినస్ గారు. ఈరోజు నీవు ఇదంతా విన్న తర్వాత యేసుక్రీస్తు శిలువ మరణము వాస్తవం, ఆయన తిరిగి లేవడం వాస్తవం, ఆయనకు శిక్ష విధించిన శతాధిపతే మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని ఆయన నీతిమంతుడు, ఆయన దేవుని కుమారుడని నమ్మగలిగాడు అంటే ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. అంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేముంది? ఈరోజు నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్నట్లయితే ఆ దేవుని కుమారులుగా మారి ఆ నిత్య జీవాన్ని, ఆ రాజ్యాన్ని మేము కూడా అడుగు పెట్టడానికి దేవుడు అనుమతిస్తాడు.
దేవుడు మనకు చక్కని రక్షణ జీవితాన్ని ఇస్తున్నాడు. ఈరోజే యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించి ఎస్ ఆయన సేవించినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరూ అనేక మంది దీవెనకరంగా దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.